శ్రీరాముడు సుగ్రీవుడితో మిత్రత్వం చేశాక అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నిర్ణయించాడు. వాలిని అన్యాయంగా సుగ్రీవుడిని రాజ్యానికి దూరం చేయడమే కాదు, అతని భార్యని కూడా బలవంతంగా తీసుకున్నాడు. సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. వాలిని ఇచ్చి భీకరంగా కొట్టడం మొదలుపెట్టాడు. అయితే ఇద్దరూ ఒకేలా కనిపించడంతో రాముడు బాణం విసరలేకపోయాడు. తర్వాత సుగ్రీవుడికి తేడా గుర్తించడానికి ఓ మాల ఇచ్చాడు. ఇంకోసారి యుద్ధం జరిగింది. ఈసారి రాముడు చెట్టు పైనుంచి విల్లు ఎక్కించి వాలిని గుండెను బాణంతో విద్దాడు. వాలిని కింద పడిపోయాడు. రాముడిని చూచి కోపంగా ప్రశ్నించాడు, నీవు నన్నెందుకు చెట్టు వెనుక నుంచి కొట్టావు? నీ ధర్మం ఇదేనా? అప్పుడు రాముడు శాంతంగా చెప్పాడు, నీవు నీ సొంత తమ్ముడికి అన్యాయం చేశావు. ఓ రాజు అయిన నేను పాపాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండలేను. వాలిని ధర్మబోధ విని తల వంచాడు. తన కొడుకు అంగదుని రాముని శరణలో పెట్టాడు. తన చివరి శ్వాసలో రాముడిని మహిమను గుర్తు చేసుకున్నాడు. ఇలా అన్యాయాన్ని అడ్డుకున్న రాముడు సుగ్రీవుడికి ధర్మపరంగా న్యాయం చేశాడు.